మొత్తం ఫైనల్ చేపల కర్రీ అయిపోయిందండి. కొయ్యంగి చేపల కర్రీ అయిపోయింది. టేస్ట్ కూడా బాగుంటుంది పీస్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. బాగుంది కదా, బాగుంది. కూర కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు అది చల్లారిన తర్వాత దాని యొక్క టేస్ట్ ఇంకా బాగుంటుంది. బాగా చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. స్వర్గం దిగొచ్చు. ఆ సొన కూడా చూసారు ఎంత బాగా కనిపిస్తుంది. సొన కూడా చాలా అందంగా ఉంది దీన్ని. అంటే అమ్మ వండినప్పుడు ఎప్పుడు చూడలేదు ఈ కొయ్యంగి చేప. నేను ఫస్ట్ టైం వండడం ఇది. మా అమ్మగారు వండేవారు, ఎప్పుడు చూడలేదు. సొన కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఊడిపోతుందేమో అనుకున్నాను. అది చక్కగా ఉంది. అదే ఆ గింజలు కలిసిపోతే మళ్ళీ టేస్ట్ పోతుంది. అలాగున్నాయి, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, కదలుకోకుండా. దీనికి సంబంధించిన లాంగ్ వీడియో అయితే మాత్రం మీకు ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. చేపల పులుసు ఫుల్ వీడియో కావాలంటే ఎలాగే ఏంటనేది పాతకాలం పద్ధతుల్లో కొంచెం ఒకసారి ట్రై చేయండి. వీడియో వచ్చి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలా చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకేమైనా టిప్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మా అత్తగారికి తెలియజేయండి.